సో ఇంతకుముందు మనం ఒక మాట అనుకున్నాం కదా సౌజన్య, జీవితం అంటే ఏంది అంటే డిక్షనరీ మీనింగ్ ద లెంత్ ఆఫ్ టైం, అంతే కదా. లెంత్ ఆఫ్ టైం. నీ ఏజ్ ఎంత అంటే నీ లెంత్ ఆఫ్ టైం ఎంత అని అడుగుతున్నారు. లెంత్ ఆఫ్ టైం ఓన్లీ ఆఫ్ ద బాడీనే. అందరు అడిగేది మీ వయసు ఎంత అంటే నీ బాడీ వయసు ఎంత అని అడుగుతున్నారు, నీ వయసు ఎంత అని ఎవరు అడగట్లే. ఇప్పుడు గమనించినావా? ఒక యోగి ఏం చెప్తాడు, నా బాడీకి 25 కానీ నాకు వయసు లేదు అనంతము అని. అట్లా. సో ఏదేమైనా బాడీకి ఒక వయసు ఉంది కాబట్టి మరి ఆ శరీరంతో మనం ఏమేం చేస్తామన్నదే లెక్కలోకి వస్తుంది. మనసుతో ఏం చేస్తామన్నది లెక్కలోకి వస్తలేదు ఇక్కడ. ఇప్పుడు ఎవరికి అన్నదానం నేను మనసుతో చేస్తాను, మీరు వెళ్ళండి అన్నికి రాదు. యూ హ్యావ్ టు డూ సంథింగ్. పెట్టాలి, కలపాలి. తర్వాత అక్షింతలు నేను మనసులో వేస్తాను అనడానికి లేదు. మనసుతో చేసింది లెక్కలోకి వస్తలేదు, శరీరంతో చేసింది లెక్కలోకి వస్తుంది. సో ఇప్పుడు మనం ఏదైతే నిష్కామ కర్మయోగం అని చెప్తున్నామో అది పూర్తి శరీరంతో కలిసి చేసేది. అందుకని మనం ఈ ప్రపంచంలో ఉన్నందుకు డబ్బు కోసం మన ఇష్టాయిష్టాలను చంపుకొని చేయవలసిన ఒక సందర్భం అందరికీ ఏర్పడ్డది. అయినప్పటికీ అటు ఎన్ని గంటలు పనిచేస్తావు డబ్బు కోసం? 8 hours. మిగతా టైంలో నిష్కామకర్మ చేయి. అట్లీస్ట్ ఒక ఆప్షన్ ఉంది. సరే, ఎవడో అదృష్టవంతుడికి 24 hours నిష్కామకర్మ చేసే ఒక అవకాశం ఉంది, వాడు క్రియేట్ చేసుకున్నాడు. అందరికీ అట్లా ఉండదు. అవుట్ ఆఫ్ 100% 99.9 people don't have that option. కుదరదు అట్లా. అంటే మనం మరీ అంత కోరుకోవద్దు లైఫ్ నుంచి. పిల్లలు ఉంటారు, ఇంటి కట్టాలి, కుదరదు. సో ఈ చిన్న పెయింటింగ్ వేస్తూ ఈ చిన్న సబ్జెక్ట్ మాట్లాడదాం. ఇప్పుడు శరీరం నేను మనసుతో వేయడానికి లేదు, ఓన్లీ శరీరంతోనే వేయాలి. దో మై మైండ్ ఈజ్ పార్టిసిపేటింగ్, మై బాడీ ఈజ్ యాక్టివ్లీ ప్రజెంట్. సో నిష్కామకర్మ కూడా లిమిట్ ఉంటుంది కదా అన్న, మరి బాడీ దేర్ ఇస్ నో లిమిట్. అంతే ఆబ్వియస్గా. అంటే నువ్వు సశరీరంతో ఉన్నప్పుడు ఏం చేస్తావు అన్నది నిష్కామకర్మ. నిష్కామకర్మ అంటేనే శరీరానికి ఒక ఇంపార్టెన్స్ ఉంది, అంతే. సో మనసుకు మలినం అంటుకోలేదు కాబట్టి శరీరం హాయిగా ఉంటుంది. నిష్కామకర్మలో మనసు ఫ్రీగా ఉంది కాబట్టి శరీరం హాయిగా ఉంటుంది. ఇది నేను సక్సెస్ కోసం చేసిననుకో శరీరం సఫర్ అవుతుంది. అంటే ఏ రోజైతే నాకు సక్సెస్ రాదు ఈ శరీరమే కదా బాధపడేది. అందుకని సీడ్ మైండ్ పెడుతుంది, ఆ తర్వాత బాధ. ఇప్పుడు నువ్వు మొహం మార్చుకోవడం అనేది ఎట్లా వచ్చింది? మైండ్లో అనుకుంటే దాని ఇంపాక్ట్ మొహం మీద పడ్డది. అంటే డైరెక్ట్ ఇంప్రెషన్ డైరెక్ట్ బాడీ మీద పడుతుంది, మొహం మీద పడుతుంది, ముఖం మీద పడుతుంది, ఎవ్రీథింగ్. దుప్పటి కప్పుకొని పడుకున్నది ఎవరు? బాడీనే. నిజానికి బాడీకి ఏ ఇంట్రెస్ట్ ఉండదు, అట్లా హాయిగా తిని పడుకోవాలనుకుంటుంది. కానీ మైండ్ ఏ రేంజ్లో ఇంపోజ్ చేస్తుంది తన ఫిలాసఫీని బాడీ మీద అంటే బాడీ కెనాట్ డూ అదర్వైజ్. ఎంత అనుకున్నా అది ఒక తల్లి పిల్లవాడిలాగా. తల్లి కనుక డల్ ఉందనుకో పిల్లవాడు డల్ అయిపోతాడు. అంటే తెలియదు ఆర్థిక పరిస్థితి, అందరు అడుచుకుందంటూ వాడు భయపడదు. అట్లా బాడీ ఏం చేయాలో తెలియదు దానికి, అట్లా. సో ఇది మన స్ట్రీటే, కనిపిస్తుందా? ఇప్పుడు దీన్ని ఎట్లా వేసుకోవాలి? ఒక చిన్న అవుట్లైన్ మనం పెన్సిల్తో కాకుండా సో ఎగ్జాక్ట్ అని కాకుండా ఆల్మోస్ట్ ఆ విధంగా అని పెట్టుకుంటే బాగుంటుంది. మనకి అన్యూజువల్గా కనిపిస్తుంది సబ్జెక్ట్, మనకి రియల్గా అట్లా కనబడదు. ఫోటోలో లేకపోతే మనం కళ్ళతో చూసినప్పుడు పెయింటింగ్ వేసినప్పుడు అది ఇట్లుంటుందా అనిపిస్తుంది. అంతే. కొన్ని మైండ్ తీసుకున్నట్టుగా కొన్ని బాడీ కూడా తీసుకుంటారా? స్పెసిఫిక్గా చెప్పు, వాట్ ఈజ్ ఇట్? ఇప్పుడు కొట్టినప్పుడు నొప్పి బాడీకే కదా ఇది. కరెక్టే. ఆ కొట్టమని వేరేవాడికి చెప్పింది ఎవడు? ఇప్పుడు
ఇప్పుడు ఎవరైనా హగ్ చేసుకుంటే ఆ ఫీల్ బాడీకా మైండ్కా? మెయిన్లీ మైండ్కి. మైండ్ స్పందించకుండా బాడీ ఏం చేయదు. అందుకే నాకు ఒకసారి ఇష్టం లేదనుకో, ఓన్లీ ఇట్లా పేలవంగా చూపుతుంది, నా మనసు ఆసక్తి లేదు. ఇప్పుడు మనకి ఇష్టం కలుగుతుందంటే అది మైండ్కేనా? 100%. అంత మైండ్తోనే. ఇగో అమర ప్రేమికు అదే చెప్పి మైండ్కే. బాడీ కంఫర్ట్ చూసుకుంటుంది అంతవరకే. బాడీకి ఇష్టాలంటూ ఏముండో ఒకవేళ మైండ్ లేకపోతే. ఇప్పుడు చిన్నపిల్లలు షిట్లో ఆడుకుంటారు, ఆ మైండ్కి ప్రాబ్లం లేదు కాబట్టి బాడీ హాయిగా ఆడుకుంటుంది. లేకపోతే అసలు ఆడుకోగలరా? అసలు ఇంపాసిబుల్. అది ఎక్కడైనా నిద్రపోతారు వాళ్ళు. ఎక్కడ నిద్రపోతారు, ఇంకా మైండ్ జ్వరబడలే. సో అది పెద్ద కాంప్లికేటెడ్గా అనిపిస్తుంది కానీ ఇట్స్ నాట్ దట్ కాంప్లికేటెడ్, అట్లీస్ట్ నా అబ్జర్వేషన్. సో ఇప్పుడు ఇది నీకేమైనా అర్థమవుతుందా? నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. ఇప్పుడు ఇక్కడ ఉన్నదే ఒక అవుట్లైన్గా ఎస్టాబ్లిష్ చేసిన అంతే. నీకేమైనా అర్థమైందా బిడ్డ? అంటే ఆ స్ట్రీట్ తెలుస్తుంది. ఇప్పుడు ఏదైతే అక్కడ కలర్స్ ఉన్నాయో, ఎల్లో, ఈ ఎల్లో కదా, సింపుల్గా 2-3 కలర్, ఈ ఎల్లో, తర్వాత ఈ ఎల్లో, తర్వాత గ్రీన్. అయితే పప్ప, అయితే ఒక డిజైర్ అయితే ఏదైతే ఉంటుందో అది ఏదైనా కావచ్చు, అది తీరినప్పుడు అది ఓకే ఎలా ఉంటుంది, మైండ్ తీరినప్పుడు ఎలా ఉంటుంది? నువ్వు ఆ డిజైర్ని నిర్వచించాలి కదా, అది తీరేదా తీరనిదా, దాని పారామీటర్ ఏమిటి అసలు? ఉదాహరణ నాకు డిజైర్ ప్రధానమంత్రి అవ్వాలి. అంటే ఫస్ట్ డిజైర్లలో ఎన్ని వెరైటీస్ ఉన్నాయి ఒకసారి చెప్పు నువ్వు. తీరేది తీరనిది, నీకు అవకాశం ఉన్నది, నీకు అవకాశం లేనిది, లేదా నువ్వు అనుకున్నట్టు జరిగేది, నువ్వు అనుకున్నట్టు జరగనిది. ఇప్పుడు చెప్పు. నాకు రియాక్ట్ అవ్వడం కాదు, అందుకే దీన్ని విచారణ చెయ్యో అని చెప్పి రమణ మహర్షి. నీ పరిధి ఎంత నిర్వచించుకో, అట్లా ఊరికే రకరకాల విషయాలు బట్టి కొట్టుకుపోకు. అది కాకపోతే నువ్వు ఆనందం ఉంటావు, బాధపడతావు, అది కూడా డిక్లేర్ చేయి. ఎవ్రీథింగ్ నువ్వు చెప్పాలి, క్లియర్గా చెప్పాలి. చెప్తేనే ఎదుటి వ్యక్తికి అర్థమవుతుంది. కానీ అన్న అది అవ్వకపోయినా నేను బాధపడను అంటే దానికి మనము స్ట్రగుల్ చేయం కదన్నా. అదే అంటున్నాం, మనకు చిన్నప్పటి నుంచి అట్లా చెప్పారు కాబట్టి. అట్లా కాకుండా నేను సిన్సియర్గా ప్రయత్నిస్తాను అన్న యాంగిల్ లేదా, ఓన్లీ మనకు తెలిసిన అండర్స్టాండింగ్ ఫైనలా? అంటే ఇంకా అది ఎలాగైనా సాధించాలి అంటే ఐ అగ్రీ, పాజిటివ్గానే వెళ్ళాలి కదా. ఇంకా నేను ఒప్పుకుంటుంది. మళ్ళీ నేనే అడుగుతున్నా, ఒకవేళ అట్లా మనం అనుకున్నట్టు జరగకపోతే ఇక లైఫ్కి ఏ అర్థము లేదా? అలా లేదు అంతే. మనం దానికి జవాబు ఇవ్వాలి కదా. నేను అనుకున్నట్టు జరగలేదు అయితే సో వాట్, ఇంకోటి అనుకో. ఇప్పుడు నేను అనుకున్నట్టు పెయింటింగ్ రాలే, ఈరోజు అంతా బాధపడుతూ కూర్చోవాలన్నా, లేదా మళ్ళీ ట్రై చేయాలన్నా? అంతే. డిజైర్ అనేది ఏ విషయంలో అసలు డిజైర్ అనేది పెట్టుకోవాలా? నీ పరిధిలో ఉంటే డిజైర్ అక్కర్లేదు, నీ పరిధిలో లేనిది డిజైర్ పెట్టుకో, కానీ తీరకపోయినా బాధపడను అని ముందే నిర్ణయానికి రా. మన పరిధిలో లేదని మనకి ఎలా తెలుస్తుంది పప్ప? విచారణ చేసి తెలుస్తుంది. ఇప్పుడు బెంజ్ కార్ నువ్వు కొనగలవు, అంటే ఇప్పుడు బెంజ్ కార్ విషయంలో నువ్వు ఎట్లా తెలిసింది నీకు? ఎందుకంటే అంత డబ్బు లేదు అయిపోయా. ఇప్పుడు సపోజ్ నువ్వు అది నా డిజైర్, వెయ్యాలి అనుకుంటున్నాను, అది నా డిజైర్ కానీ వేయలేను. సో నేను దానికి కృషి చేయాలి కదా, చేయాలి. అంతే కదా. అంతే. ఇప్పుడు నువ్వే చెప్తావు బెంజ్ కార్ నువ్వు కొనలేవని ఎట్లా తెలిసింది నీకు? అంత డబ్బు నా దగ్గర లేదు, నీ దగ్గర ఉంటే కొనేస్తా. కాదు, నీ గురించే ఇక్కడ మళ్ళీ వేరే వాళ్ళు లాగా. మనీ లేదు నా దగ్గర, అసలు రూపాయి లేదు. తద్వారా డిజైర్ కూడా అది ఇప్పుడు లేదని బాధపడేవాడు మూర్ఖుడు. అట్లా కాకుండా లేదని అర్థం చేసుకుంటే యు ఆర్ గుడ్ పర్సన్. లేదండి నాకు అవకాశం ఉంది, నాకు ఆసక్తి ఉంది, కానీ నా దగ్గర డబ్బు లేదు, నేను తీసుకోనండి. వస్తే చూద్దాంలే, ఏముంది తప్పకుండా తీసుకుందాం, అలాగేనండి, అలా అగ్రి చేస్తే ఇంకా మనసు వెళ్ళదు దాని మీద. అయిపోయింది. యు ఆర్ ఫ్రీ. నువ్వు మనసును ఫ్రీ చేయడానికి జన్మ తీసుకున్నావు, మనసుని ఇరికియడానికి. అందరు ఇరికిస్తా పోతా ఉన్నారు పాపం. ఇప్పుడే నువ్వు చెప్పింది బెంజ్ కార్ నాది ఫ్రీ చేయ. ఇప్పుడు నువ్వే చెప్పినావు, మళ్ళీ నన్ను అడుగుతున్నావు. నువ్వే చెప్తూనే ఉన్నావు దానికి ఎట్లన్నా. ఇంకా వేయలే. ఎల్లో ఇక్కడ ఎల్లో ఉంది, ఈ పైన ఉంది కదా, మనం ఫస్ట్ వేసింది ఈ ఏరియా ఇదనమాట. తర్వాత వాటర్ కలర్ ఎఫెక్ట్ అది ఒక పద్ధతిలోనే చేయాలి. అట్లా కొంచెం ఆరిన తర్వాత
ఈ బిల్డింగ్లు వదిలేసి స్కై వేయాలి. మళ్ళీ అది ఆరిన తర్వాత ఇప్పుడు కింద ఈ ఒక చిన్న రెడ్ టింట్ ఉంది చూసావా, ఆరెంజ్ టింట్. ఈ స్ట్రీట్ అంతా ఆరెంజ్ ఉంది, ఆరెంజ్ లాగా ఉంది. సో మనం ఆరెంజ్ వేసేసి అది ఆరిన తర్వాత ఆరెంజ్ తీసుకో. ఇట్లా సింపుల్ అనమాట. మనకి ఏది కనిపిస్తుందో అది వేస్తూ పోవాలి, దాన్ని జడ్జ్ చేయొద్దు, అంతే మనం చేయవలసింది. పప్ప ఒక అంటే డైరెక్టర్ కావాలన్న ఒకటి థాట్ ఉంది, దానికి ఎడిటింగ్ నుండి స్టార్ట్ అయ్యి మెల్లిమెల్లిగా ఆ వ్యూలో ఎడిట్ చేయడం నేర్చుకుంటూ ఆ థాట్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది కానీ ముందుకు స్టెప్ వేయలేకపోతున్నారు. అప్పుడు దాన్ని ఎలా సాధించేది చెప్పు? ఇది ఎవరికి వాడు నిర్ణయించుకోవాల్సిన అంశం. నీకు 100% క్లారిటీ ఉంటే ఫస్ట్ నువ్వు చేయవలసింది ఏ అంశం మీద నీకు ఆసక్తి ఉందో దాన్ని పట్టుకొని మిగతా అన్నిటిని నెగేట్ చేయగలవా. ఎగ్జాంపుల్, ఎవరెవరైతే పెద్ద పెద్ద దర్శకులు అయ్యారో వాళ్ళు ఫుడ్ లేకపోయినా ఫీల్ కాలే. వాడు ఫుడ్ లేకపోతే ఫీల్ అయ్యిండా వాడు దర్శకుడు అవకాశం కోల్పోతాడు. అన్నీ వదిలేసుకోగలగాలి, ఏం చచ్చిపోవని తెలుసుకో. చిన్న చిన్న వాటికి మనం కాంప్లైంట్ చేస్తూ ఉంటే నువ్వు దాన్ని ఏం చేస్తావు. ఈజ్ అంటాం, ఈజ్ ఎప్పుడు వస్తుంది? వెన్ యూ యాక్సెప్ట్. ఫుడ్ లేదా, అటుపడి ఉందా, సమోసా ఉందా, ఇదే చలో మన కథ మాట్లాడుకుందాం. వాడు అట్లా ఉంటాడు. ఇప్పుడు అసలు నేను ఇన్ని రోజులు లేదా అసలు ఫుడ్ అట్లా అయిపోయింది, నువ్వు చేయలేదు అంటే నీ వెరీ మైండ్ 100% ఫిక్స్గా నీకు నిజంగా కావాలా వద్దా. కావాలంటే చిన్న చిన్న వాటిని వదిలేసుకో, ఏం కాదు. తర్వాత నువ్వు అనుకున్నది మేనిఫెస్ట్ అయిన రోజు బీభత్సంగా తిందువు కానీ అప్పుడు నీకెవరు అడ్డు కూడా రారు. సో కీప్ ఆన్ యాడింగ్ వాల్యూ టు లైఫ్ వితౌట్ ఎక్స్పెక్టింగ్ మచ్. మనకు తెలిసిన ఒక కోణమే ఫైనల్ అనుకోవడం కూడా మనం మానేయాలి. ఇప్పుడు ఉదాహరణ పెయింటింగ్ ఇట్లా వేస్తుంది, ఇదే ఫైనల్ అనేది అనుకోవద్దు. ఎవరన్నా కొత్త టెక్నిక్ చెప్తే దాన్ని తీసుకోగలగాలి. అంటే నాకు తెలుసు అవసరం, నువ్వు డోర్ మూసేసుకున్నావు అనుకో ఇంకా దేర్ ఈజ్ నో మీనింగ్. అట్లా చాలామంది ఏం చేస్తారు, డోర్ ది షెట్ షాప్ అట్లా షెట్ చేసిన తర్వాత ఇంకా నీకేం ఉండదు. ఇంకా చెప్పిందే చెప్తుంటూ జనాలు కూడా వాడు సో చెప్తారా బాబు వాడు. అందుకే ఆల్వేస్ ద్వారం తెరిచే ఉంచి అక్కడి నుంచి మనం ఆపరేట్ చేయాలంతే. ఇది నార్మల్ గా చూస్తే ఇది కొంచెం కాంప్లికేటెడ్ పెయింటింగ్ లేకపోతే ఈజీ. ఇందులో ఏ కాంప్లికేట్ లేదు. ఏ కలర్స్ కనిపిస్తే ఆ కలర్ వేస్తున్నా. అయితే మనం వేయనప్పుడు ఎలా వేయాలో తెలియదు, ఐ అగ్రీ. అయినప్పటికీ వీ షుడ్ టేక్ ఎ స్టెప్. చేయనందుకు నువ్వు ఏదైనా పెయింటింగ్ అనుకున్నావు కదా, ఒక సంవత్సరం పాటు రోజు 3 hours చేయి. దాని సక్సెస్ఫుల్తో సంబంధం లేదు, కీప్ ఆన్ డూయింగ్. ఎంతమంది ఏం వేస్తున్నావు అసలు ఏం బాగాలేదన్నా మళ్ళీ స్టార్ట్ చేయి, కంటిన్యూ. నువ్వు వేసింది బాగాలేదు తెలుసా, అవునా, మళ్ళీ నేను పెయింటింగ్ వేస్తా పోయి. అది వదిలిపెట్టకు దాన్ని, వచ్చేస్తుంది కదా. అప్పుడు నీకు చాలా ఒక 3-4 months నువ్వు కన్సిస్టెంట్గా రోజు ఒక couple of hours కూర్చున్నావు అనుకో, ఫస్ట్ టైం యూ స్టార్ట్ సర్చింగ్ ఫర్ ద రైట్ థింగ్. ఇన్ని రోజులు ఎంత గబ్బు లేపినో తెలుస్తుంది కదా, తర్వాత ఎంత బాగా వేయాలని కూడా అవగాహనకు వస్తుంది. అందుకే ఒకటే నిరంతర సాధన ఎవడైతే చేస్తాడో వాడికే తెలుస్తుంది ఏదైనా. మిగతా వాళ్ళంతా ఊరికి ఏదో మాట్లాడతారు, వెళ్ళిపోతారు. ఎవరి గురించి మంచి కానీ చెడు కానీ ఏదైనా అనుకోవడం తప్పు. అసలు తెలియక, ఇదంతా తెలియకనే. వర్తమానంలో ఇప్పుడు సౌజన్యం వచ్చింది, ఈ పెయింటింగ్ వేస్తున్నాం, ఈ పెయింటింగ్ బాగా వచ్చింది నేను అనుకున్నాం, అభిప్రాయం క్రియేట్ చేసుకో. కానీ గంట తర్వాత అది ఉండకూడడానికి వీల్లేదు. మళ్ళీ నువ్వు ఫ్రెష్గా జీవితం మొదలు పెట్టాలంటే అభిప్రాయం ఎండ్ అయిపోవాలి. ఎవరన్నారో నాకు తెలియదు. అందరు మంచి కోరుకో, అందరు సావాలని నేను కోరుకుంటలేదు. నేను చెప్పేది నాకు ఎవరి మీద అదేమో మూలం గురించి చెప్తున్నాను. మూలం ఓవరాల్గా అందరు బాగుండాలి, సర్వే జన సుఖినో భవంతు అన్నంత మాత్రం బాగుంటారా పాడా, ఏదో ఊరికే అంటావు అంతే. మనం అంతా ప్రపంచం అంతా బాగుండాలని మెడిటేషన్ చేద్దాం ఫ్రెండ్స్ అని చెప్తూ కూర్చోబెడతారు, గైడెడ్ మెడిటేషన్. ఈ ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల్లో ఉన్న ప్రజలారా మీరు ఎక్కడున్నా హ్యాపీగా ఉండవాలి. నువ్వు అట్లా హాస్టల్ వాడికి తృప్తి వస్తుంది అంతే. వాడు చచ్చిపోయాడు నేను కోరుకున్నా కాబట్టి బాగుందని వాడు కోరుకుని అంతే. జస్ట్ రిలీఫ్ ఫ్రమ్ ద అంతే. అదొక 10 నిమిషాలు ఫోకస్ చేస్తాము. ఊరికే ఇదంతా ఆట అనుకొని మంచిగా ఆడు. డోంట్ టేక్ ఇట్ టూ సీరియస్లీ. సీరియస్గా తీసుకున్నాను అనుకో నువ్వు గల్లంత అయిపోతావు. నేను మాట్లాడుతూ మీరు చూస్తున్నారా?
చూస్తున్నామన్న మీరు వేసేస్తున్నారు మాట్లాడుతున్నారు. అవుతుంది అంటే కంటికి అక్కడ ఎట్లా కనిపిస్తుందో దాన్ని కొంత ఆల్మోస్ట్ అటు ఇటు. యాక్చువల్గా ఇంట్రెస్ట్ ఉంటే ఎవరు నేర్పించక్కర్లేదు కదా. విదిన్ 3 monthsలో నువ్వు ఎవరు నేర్పిస్తారో కూడా తెలుసుకుంటుంది నీ మైండ్. అప్పుడు ఎవరిని వచ్చి మాట్లాడితే వాళ్ళతో మాట్లాడవు, నేను పోతా ఒక ఫ్రెండ్ ఉన్నాడు కలుసుకోవాలి, అక్కడ వాడి దగ్గరికి వెళ్ళి వాడు తాగుతున్న నీకు సంబంధం లేదు, పెయింటింగ్తోనే సంబంధం ఉంటుంది. సో నీకు 100% తెలిస్తే మిగతా వాళ్ళందరూ ఏం చేస్తారు తెలుసా, వాడు వాడు స్నానం చేయలేదు తెలుసా, సరే ఫ్రెండ్ చక్క నువ్వు వెళ్ళింది దేనికోసం. ఇప్పుడు డాక్టర్ ఉన్నాడు, అతని బిహేవియర్తో నీకు పనిలే, అతని ఎక్స్పర్టైజ్, అతను రాసిచ్చే ట్యాబ్లెట్ దానికోసం వెళ్ళు. నువ్వు ఒక హోలిస్టిక్ పర్సన్, ఒక పర్ఫెక్ట్ పర్సన్ లేడు భూమి మీద ఎవరు. తెలియకరా, అన్నీ తెలియకనే. నువ్వేం పర్ఫెక్ట్ చెప్పు, నువ్వేం పర్ఫెక్ట్ కానప్పుడు నువ్వు పర్ఫెక్షన్ ఎట్లా ఎత్తుకులాడతావు. ఒకవేళ నువ్వంతా అతి అంటే మనిషి ఏం చేస్తాడు, ఏదో కావాలి అని వాడు ఎత్తుతా ఉన్నాడు పాపం. నేనైతే చాలా రోజుల వరకు నా మైండ్ చెప్పింది నిజం అనుకున్నానన్న, కానీ చాలా కాలం తర్వాత తెలుస్తుంది, ఓ ఇది నేను క్రియేట్ చేస్తున్నది ఇది నిజం కాదని. చాలా కాలం పట్టింది అది తెలుసుకోవడానికి. అవును, అంటే మన మైండ్ చెప్తుందా, నీకు తెలుస్తుంది. ఏదైనా అనిపించడము చెప్పడము అంటే లోపల నుంచి ఒక చెప్పడం అంటే చెప్పడం అని కాదు, కథలాగా ఓ కథ చెబుతా విను అట్లా కాదు. చాలా ఇయర్స్ అదే అదే నిజం అనుకున్నాం, కానీ ఇప్పుడు స్లోలీ దిస్ ఇస్ నాట్ ట్రూ. నేను అర్థం చేసుకున్నది ఒకటే, నేను ఇంత హ్యాపీగా ఎందుకు ఉంటున్నా ఉదయం రాత్రి అంటే నాకు ఎవరి మీద ఏ అభిప్రాయం లేదు. అభిప్రాయం ఉందనుకో, ఎగ్జాంపుల్ నీ మీదనే ఈ 2 ఏళ్లలో ఉదాహరణకు చెప్తున్నా, సమ్ ఎక్స్ అరిచింది, కేకలు వేసింది, ఏదో వేసింది, నాకు అభిప్రాయం ఉండదు, ఇది వేస్ట్ ఫెలో. ఇప్పుడు నేను నీతో ఎట్లా మాట్లాడతా, నేను ఎందుకు మళ్ళీ నేను ఒక వ్యక్తి దగ్గరికి వెళ్తా తెలుసా, ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఒపీనియన్. అది గతంలో నేను లేను, నిరంతర వర్తమానాన్ని అనుభవిస్తున్నవాడిని. ఆ బోర్డు ఒపీనియన్ పెట్టుకుని నేను ఏం సాధించాలని ఎక్కడి నుంచో నాకు తెలుస్తూ ఉంటుంది అన్నట్టు. సో ఐ డోంట్ వాంట్ టు మిస్ దట్ లైఫ్. ఈ బీయింగ్ ఇన్ ద ప్రజెంట్ అంటాం కదా, వై షుడ్ ఐ మిస్. పప్పా ఇప్పుడు అంటే నిన్ను నీ టాక్స్ని ఫాలో చేస్తూ కొంతమంది వాటిని ఏంటి సేమ్ అలానే చేస్తూ ఉన్నారు, ఓకే, కానీ కొంతమంది జెలసీగా కామెంట్స్ పెడుతున్నారు. అంటే తద్వారా ఐ రెస్పెక్ట్ దెమ్. అంటే వాళ్ళు ఎవరో వాళ్ళలో ఉన్నది బయటికి వస్తుంది, అంటే అలా చేయాలి. ఐ రెస్పెక్ట్ ఇట్. ఎవరెవరైతే నన్ను ఇష్టపడరో ఇంకా వాళ్ళ ఇష్టాన్ని వ్యక్తపరచండి. వాళ్ళు కామెంట్ చేసి టైం తీసుకుని చేస్తున్నారు, నేను చాలా రెస్పెక్ట్ ఇస్తాను. అంటే ఎంత మంచిగా చేసినా ఏం చేసినా అది మనకు మంచిది, వాడికి నచ్చలేదేమో. ఇప్పుడు ఇట్లా కూర్చొని వీడియో చేసే ఒక లిబరేషన్ నాకున్నప్పుడు అది నాకు నచ్చలేదని చెప్పే స్వేచ్ఛ వాడికి ఎందుకు ఉండకూడదు. నన్ను అడిగితే వాళ్ళు పాపం వీడియో చూసి కామెంట్ పెట్టడమే చాలా గొప్ప విషయం. అసలు నిజానికి ఎవ్రీ మంత్ పిలిచి పాదపూజ చేయాలి వాళ్ళందరూ. నేను ఏదో కూర్చొని ఏదో 10 గ్రాముల జోలు చెప్తుంటే ఇట్లా 5,000 మంది దాన్ని అడ్రస్ చేస్తున్నారు, వింటున్నారు. వినడం అంటే ఊరికి అట్లా పెట్టుకుని వంట చేసుకుంటా, అది ఎంత బక్వాస్ ఉన్నా. అంటే ఏ పర్సన్ అయినా ఎదుటి వాళ్ళు తనని నెగిటివ్ గా చూసినా నెగిటివ్ గా కామెంట్ చేసినా ఇలానే తీసుకోవాలా. అవును, ఇంకోటి వాడు కామెంట్ చేసే అవకాశాన్ని షెడ్ చేస్తే వాడు ఏమనుకుంటుందో తెలియదు కదా. ఒక చిన్న హాలీవుడ్ సినిమా చూసిన, ఒక ఇన్ఫార్మర్ వచ్చి మాఫియాలో చేరుతాడు అనమాట. ఈ విషయం తెలిసి అందరు బెంబేలు ఎత్తిపోతారు. అప్పుడు ఆ హీరో చెప్తాడనమాట, వాడికి ఇంకా వాడిని మనకు క్లోజ్గా రానిద్దాం, లేదు వాడిని చంపేద్దాం, తెలిసిపోయింది. లేదు లేదు లేదు, వాడు చంపితే వాడు ఎందుకు వచ్చినా మనకు తెలియకుండా పోతుంది. వాడు రివీల్ కావాలి మనకు, వాడు ఎందుకు వచ్చాడు, వాడి జీవిత లక్ష్యం ఏంది, వాడు ఇక్కడికి వచ్చి ఏం సాధించడానికి వచ్చాడు, వాడు ఏం తెలుసుకోవడానికి వాడు ట్రై చేస్తున్నాడు, ఇదంతా నాకు తెలియాలంటే వాడు ఇక్కడే ఉండాలి. కాబట్టి ఒక కన్నేషన్ ఉంచాడు వాడి మీద. అట్లా అందుకని మనుషులు ఏదైనా అనుకునే స్వేచ్ఛ వాళ్ళకు ఉండాలంటాను నేను. ఇప్పుడు అంతెందుకు, నా ఇంట్లో సభ్యులైనా సరే నేను ఎప్పుడు ఇగో మీకోసం ఇంత చేశాను అని నేను ఎప్పుడు చెప్పుకోను. నాకు సాధ్యమైంది చేస్తున్నా, మీకోసం నేనేం చేస్తలేను. అందుకే నేను హాయిగా ఉన్నా. మీకోసం నేను చేస్తున్నట్టే నాకు ఎంత కోపం వస్తుంది అసలు. ఎవడన్నా నాకు నీళ్ళు ఇవ్వకపోయినా శూన్యం ఇంత చేస్తే నువ్వు నాకు నీళ్ళు ఇవ్వవా అంటది మైండ్. అందుకని అంటే మైండ్
మైండ్ తీసుకునే దానికి కూడా మనం గైడ్ చేయాలా? గైడ్ అక్కడ అర్థం చేసుకోవడమే. అక్కడ ఎవరున్నారు గైడ్ చేయడానికి? నువ్వు ఒక్కదాని ఉన్నావు, ఇక్కడ ఎవరు లేరు. అందుకని చూడు వాట్ ఈస్ ఫీజబుల్, ఎలా జీవిస్తే బాగుంది అన్న ఒక స్ఫురణ ఎప్పుడన్నా కలిగితే చూడు. కొట్లాడుతూ గొడవ పడుతూ వేరే వాళ్ళ గురించి ఆలోచిస్తూ వాళ్ళ గురించి నెగిటివ్ అనుకుంటే బాగుందా? హాయిగా ఆడుకుంటూ పాడుకుంటూ అంగీకరిస్తూ సరేలే ఇట్స్ ఓకేలే, సరే సారీరా, ఓకే సరేలే, నీకు తెలియకన్నావా, సరేలే అంటే బాగుందా? ఎట్లా బాగుంది? వాళ్ళు ఏమన్నా సరేలే అట్లా కాదు, ఆలోచించు. వాడిని వదిలేసే అవకాశం నీకు ఎప్పుడు ఉందిగా. యాక్చువల్లీ సరే అని వాళ్ళతో అంటున్నారు కానీ మీరే కదా పట్టుకుంటున్నారు, ఇప్పుడు ఒక వ్యక్తిని నువ్వు కలవకుండా ఆపర్చునిటీ నీకు ఉంది కదా, అది ఉపయోగించుకో. ఒక వ్యక్తిని లైఫ్ అంతా కలువు వాడుతూనే ఉండని నేను ఎందుకు చెప్తా? నేనే ఉంటలేను ఎవరితో. కానీ ఆ వ్యక్తి గురించి ఆలోచిస్తూ మనలో ద్వేషం నింపుకొని సఫర్ అవ్వడం మాత్రం ఇట్స్ నాట్ రైట్. అంటే అది అంత ఆరోగ్యకర విషయం కాదు. ఎదుటి వాళ్ళు ఎలాంటి కామెంట్ చేసినా దాన్ని ఎలా తీసుకోవాలి? పట్టించుకో కదా, నీకు రిలవెంటా కాదా అది చెప్పు. నువ్వు అసలు దానికి ఎందుకు అట్లా కాదు, నీ పని వదిలేసి మరి నా గురించి నువ్వు ఏదైనా విషయం చెప్పినావు అనుకో, నేను తీసుకోవాలి, నాకు అవసరం. తీసుకోవద్దు, అడిగి తెలుసుకో. ఏ కాంటెక్స్ట్లో చెప్పినావు? లేదు నేను తీసుకుంటా పప్పా. నేను చెప్పేది ఏ కాంటెక్స్ట్లో ఎవరు ఇప్పుడు ఒక మాట విను. ఒక వ్యక్తి ఏ పని చేయలేదు అనుకో, అసలు ఆ వ్యక్తి ఏమనడానికి లేదు. నేను పొద్దు నుంచి రాత్రి వరకు రకరకాలుగా వాగుతున్నా, అందుకని ఏదో ఒక మాట నీకు ఫర్రో అగెనెస్ట్ కనిపించవచ్చు. నువ్వు వాటి నిర్ణయానికి ఎట్లా వస్తావు? నువ్వు అది తెలుసుకోవాలి. అది ఎందుకు అన్నావు, అది ఏ కాంటెక్స్ట్ అన్నావు తెలుసుకొని 100% రూఢి అయిన తర్వాత చూడదోసుకో. అంతేగాని నువ్వు నీ అంతకు నీవే ఆ కోడి మెదడుతో నిర్ణయానికి వచ్చి అదే ఫైనల్ అనుకుంటే ఎట్లా? దట్ ఈస్ నాట్ కరెక్ట్. అట్లా కనుక వస్తే లైఫ్లో చాలా మిస్ అయిపోతారు ఎవడైనా. వాడు చాలా నిర్ణయాలకు వచ్చి అవే ఫైనల్ అనుకుని చచ్చిపోతారు. రెండోది అంతే. అందుకని అట్లీస్ట్ నా వరకు నేనైతే ఐఎమ్ ఓపెన్ టు లైఫ్. నాకు నిన్న గొడవ అయితే ఈరోజు వెళ్ళి నేను మాట్లాడిన ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు నా వెళ్ళిన మోహన్ నేను అప్పుడు గట్టిగా చెప్పొచ్చాను. నాకు గుర్తున్నాయి ఆ సందర్భాలు. గొడవ జరిగింది నిన్న, నేను ఒక గంట సేపటి తర్వాత దాన్ని వదిలేసిన. సో మీకు ఓకే అంటే నేను మీతో టీ తాగడానికి వచ్చిన. అయినా మీరు నా పట్ల క్యారీ చేస్తున్నారు కాబట్టి మీకు నా మీద కోపం లేని రోజు నాకు ఫోన్ చేయండి. ఇట్లా నేను ఒక 10 మందితో చెప్పాను అనుకో, అట్లీస్ట్ 4-5 1 మంత్కో 3 మంత్స్కో ఏమరా బాగున్నావా వస్తావా ఈ టైప్ ఫోన్ వాళ్ళు అది ముభావంగానే వచ్చారు. నాకు అర్థమైంది ఏంది, వాళ్ళు కోపాన్ని వదిలేశారు, నేను వదిలేసిన. కానీ నేను గంటలో వదిలేసిన దాన్ని. వాడికి 3 months వాడు సఫర్ అయ్యాడని నాకు తెలిసింది, అంతకుమించి ఏం లేదు. అసలు ఓవరాల్గా ఎవరికి వాళ్ళు క్వశ్చన్ చేసుకోవాల్సింది, అసలు నువ్వు ఎందుకున్నావు ఇక్కడ? టు ఫైట్ దేనికి? అసలు వాట్ ఈస్ ద పర్పస్? చెప్పేట వాట్ ఈస్ యువర్ పర్పస్? నేను చెప్పను ఎందుకు, నా పర్పస్ నాకు తెలిసింది. ప్రకృతిలో నాకు ఏ పర్పస్ లేదు. నేను ఏం చేసినా ఏం చెప్పినా ఎప్పుడు గిల్ట్ అవ్వను. నేను ఏం చేసినా ఏం చేయకపోయినా సాధించినా సాధించకపోయినా నేను ఎప్పుడు దాన్ని నెగిటివ్గా బాధగా మార్చుకోను. ఇదొకటి. ప్రపంచంలో ఉన్నాం కాబట్టి ఒక శరీరం ఉంది, కారు ఉంది, కొంత డబ్బు కూడా సంపాదిస్తున్నాం కాబట్టి దాన్ని సరైన దిశలో సవ్య దిశలో ఉపయోగించాలి. కానీ దానికి లక్ష్యాలు కానీ ఆనందాన్ని కానీ జోడించను. ఇప్పుడు పెయింటింగ్ వేస్తే నాకు ఆనందంగా ఉంటుంది, తప్పు. పెయింటింగ్ జస్ట్ వేస్తున్నా యాజ్ అన్ ఎంక్వైరీ, మైండ్ని సజీవంగా ఉంచడానికి ఇది ఒక ప్రక్రియ. ఇప్పుడు గంగా నది ఎందుకు సజీవంగా ఉంది అంటే నిరంతరం తన్ను తాను నెత్తినూతనంగా మార్చేసుకుంటుంది. అదే గంగా నది నీళ్ళు తీసుకొచ్చి స్విమ్మింగ్ పూల్లో పోయి మురిగిపోతాయి. ఇది ప్రవాహ స్థితి. నిన్న ఒక పెయింటింగ్ వేసినాం, అది వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇంకో పెయింటింగ్, ఇది దిస్ టు పాస్, ఇది కూడా పోతా ఉండాలి. నేనైతే ఇట్లా చూస్తున్నాను. ఇది నా జీవితం పట్ల నా 10-12 సంవత్సరాల అవగాహనలో నుంచి పుట్టుతున్న మాటలు ఇవి. రెండోది, అండ్ నేను దీన్ని మళ్ళీ మాట మార్చేది ఏముండదు. లైఫ్ అంతా ఇంతే. నా సబ్జెక్ట్ మారచ్చు, పెయింటింగ్ సబ్జెక్ట్ మారచ్చు, ఎవ్రీథింగ్ మారచ్చు, కానీ నా కోర్ మారే అవకాశం లేదు. అయిపోయింది, అది ఎగ్జిస్టెన్షియల్గా మారిపోయింది. ఇది నాది నీకు ఉపయోగపడదు, నీకే, ఎవరిది వాళ్ళకి. ఈ ఒక్క విషయం బ్రూటల్. నేను చాలాసార్లు చెప్తాను, నిద్ర తండ్రి పోతే అతను గాఢ నిద్రపోతే వచ్చిన శక్తి పిల్లలకు ట్రాన్స్ఫర్ చేయలేడు. అట్లాగే నా ఆనందాన్ని నీకు ఎప్పటికీ ట్రాన్స్ఫర్ చేయలేను. నా జీవిత అవగాహన నీకు ట్రాన్స్ఫర్ చేయలేను. ఇది క్లియర్. అందుకని
ఇది మాత్రం ఎవరికి వాళ్ళే నిర్ణయించుకోవాలి, ఎవరికి వాళ్ళు ఒక కంక్లూజన్కి రావాలి. అప్పుడే చాలా బాగుంటుంది. ఇదేందో ఒక లేయర్ ఇప్పుడు మనం వేసింది, అవుట్లైన్ ఒక లేయర్. అంటే ఇక్కడ ఉన్న కలర్స్ని మనం జస్ట్ ఇంపోజ్ చేసినాం అక్కడ. ఆ తర్వాత ఏం చేయాలి, ఇది కొంచెం డ్రై అయితే మళ్ళీ ఇప్పుడు ఆల్మోస్ట్ డ్రై అయితే మళ్ళీ క్యాన్వాస్ లాగా మారిపోతుంది. మళ్ళీ దాని మీద మళ్ళీ ఈ డార్కర్ టోన్స్ అన్ని పెట్టాలి. మళ్ళీ డ్రై అయిన తర్వాత మళ్ళీ డార్కర్ టోన్స్ అని పెట్టాలి. మళ్ళీ ఆ తర్వాత ఈ షాడోస్ ఉంది, ఈ షాడోస్ వేయాలి. వేస్తుంటే మెల్లగా రివీల్ అవుతుంది. మనకి వేస్తుంటే డౌట్ వస్తుంది, వస్తుందో రాదు అనేది. ఒక 2-3 లేయర్స్ వేస్తే వస్తుంది. సో మనం డిస్కస్ టాపిక్ ముగిద్దాం. సో మనం జీవించడం అంటే శారీరక పరంగా జీవిస్తున్నది లెక్కలోకి తీసుకుంటుంది సమాజం. 9 వచ్చాడు కదా రాజుగారు వాళ్ళ ఫాదర్, ఎన్నో బర్త్డే? 90 దాటింది. 90. ఎవరిది? వాళ్ళ బాడీ కాదు, బాడీది. ఆయనది అసలు చావు లేదు. అంటే నువ్వు ఎవరిని లెక్కలోకి తీసుకుంటున్నావు? ఒక యోగి శరీరాన్ని అందుకే లెక్కలోకి తీసుకోవడం లేదు. బికాజ్ వాట్స్ ఎవర్ ఇస్ లిమిటెడ్, వాట్స్ ఎవర్ ఇస్ ఇంపర్మనెంట్, దాన్ని లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇది కూడా ఎవరికి వాళ్ళు తేల్చాలి. నేనైతే నా బాడీని లెక్కలోకి తీసుకోవడం లేదు. ఉన్నంతసేపు మంచిగా వాడుకుందామని ఒక ఆలోచన చక్కగా ఉపయోగించుకుంటాను. దీనికి మంచి భోజనం పెడతా, మంచి ఎండలో తిప్పుతా, దీన్ని నా ఇంద్రియాలకు మంచివి చూపిస్తా, నా చెవులతో మంచిది వింటాను. ఇప్పుడు నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది. ఏదో ఒక హీరోని తిట్టొచ్చు కదా, అవకాశం ఉంది కదా. అట్లీస్ట్ ఒక 1000 మంది అయితే చూస్తారు కదా మినిమం. బట్ నేను ఎందుకు చేయడం లే? సెన్సేషనలిజం వల్ల ఉపయోగం లేదు. నువ్వు దేనికోసం లైఫ్ లీడ్ చేస్తున్నావో అది వెళ్ళిపోతుంది. ఇఫ్ యూ ఎంటర్ ఇన్ టు దట్ ట్రైల్. ఇంటెలిజెన్స్ కావాలి, అవసరం లేదు చెత్త. నువ్వు ఇలా ఉండు. అందుకని మనసు గనక విషయాన్ని సరిగ్గా అవగాహన చేసుకుంటే శరీరం వెంటనే రిలాక్స్ అయిపోతుంది. నువ్వు శరీరాన్ని ఆరోగ్యంగా మార్చాలన్నా, శరీరం సుఖంగా ఉండాలన్నా శరీరం చేసేది ఏమీ లేదు. మనసులో అవగాహన మారితే ఆ క్షణం నుంచే శరీరం సుఖాన్ని పొందడం స్టార్ట్ అవుతుంది. ఆ క్షణమే శరీరం హాయిగా ఉంటుంది. శరీరానికి ఏ ఇష్టం ఉండదు. కష్టపడడం, గుట్టలు ఎక్కడం, గంగానదిలో మునగడం, ఎవరెస్ట్ ఎక్కడం అది శరీరానికి సంబంధించిన విషయం కాదు. మనసుకు ఎక్కాలని ఉంది, మనసు పోలేదు కాబట్టి శరీరాన్ని లాక్కొని పోతుంది. దానికోసం ఏం చేస్తున్నారు, శరీరాన్ని కూడా ఒక గ్రాస్ రియాలిటీ కాబట్టి దాన్ని మోటివేట్ చేస్తున్నారు. దాంతో వార్మప్ చేయిస్తారు, ఎక్సర్సైజ్ చేయిస్తారు, దాంట్లో ఒక రుజువర్తనం తీసుకొస్తే శరీరానికి కూడా అనిపిస్తుంది పోదాం పాయంగా అని అట్లా అనిపించినట్టు చేస్తారు. దీన్ని ఏమంటారు, మనం కన్విన్స్ చేస్తాం కదా, సినిమా పోదాం అంటే నేను రాను, మంచిగా ఉంటుంది నేను రాను. అక్కడ పాప్కార్న్ ఇప్పిస్తా, వాడి పాప్కార్న్ ఇష్టం. పాప్కార్నా రానబ్బా. ఆన్ ద వే బట్టల షాప్ ఉంది, బట్టల షాప్ చూసిపోదాం, అయినా రాను. ఇప్పుడు నువ్వేం చేస్తావు, వాడు ఏం చెప్తే వస్తాడో అది. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తే శరీరం వస్తుంది, దేహాభిమానం అనేది ఎంటర్ అయిందనుకో. అంటే శరీరం ఇట్లా ఒకటి కప్పు పట్టుకొని ఫోటో దిగితే బాగుంటుంది అన్నది శరీరానికి కన్విన్స్ చేస్తారు బాగా. అక్కడి నుంచి శరీరం కూడా దానికోసం ఒక మాయలో పడి దానికోసం ట్రై చేస్తూ ఉంటుంది. అదర్వైజ్ శరీరానికి ఇంట్రెస్ట్ లేదు. ఒకవేళ రియల్గా శరీరం అంటే ఎట్లుంటుందంటే రమణ మహర్షి శరీరం లాగా పరమ శరీరం లేదు అంతే. అసలు కష్టపడడం అనేది భూమి మీద లేదు తెలుసా. మనిషే కష్టపడుతున్నాడు, ఏ జంతువు కష్టపడదు. వాళ్ళ ఫుడ్ లేదు కాబట్టి ఆ మాత్రం పరిగెడతాయి ఫుడ్ కోసం. ఒక్కసారి ఫుడ్ దొరికిందా ఈ రన్నింగ్ ఏదో బాగుంది, రేపటి నుంచి ఎవ్రీడే చేద్దామని అనుకోదు అది. అందుకని ఇది ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి. ఇదేం సలహా కాదు, జీవన విధానానికి సంబంధించిన సలహాలు ఎవడు ఇవ్వలేడు. సో ఈ లెంత్ ఆఫ్ టైంని నువ్వు దేంతో ఫిల్ చేద్దాం అనుకుంటున్నావు అనేది నా కాంటెక్స్ట్ అంతే. సో ఇప్పుడు నేను చేస్తున్నది కాస్త సంగీతం, కాస్త పెయింటింగ్, లేకపోతే మౌనం, లేదా పుస్తక రచన. ఇదే దాన్ని మనం కొట్లాటలు, గొడవలు, చాడీల్లో పెట్టొచ్చు. కానీ ఉపయోగం లేదని తెలిసింది, మాటికి తెలిసింది. నా కుటుంబ ఇంటి ఊర్లో ఉన్నప్పుడు ఇంటి ఎదురుగా చాలామంది గొడవ పడ్డం చూశాను నేను, చాలా సాక్షిగా చూశా. ఒక కపుల్ ఆఫ్ ఇయర్స్ తర్వాత వాళ్ళు ఎట్లా ఉన్నారో చూశాను. వాళ్ళు మరణ సమయంలో నాతో చెప్పిన మాటలు నేను విన్నాను. దే ఆర్ నాట్ హ్యాపీ. భర్తను మార్చాలని ట్రై చేసి దే వేస్టెడ్ దట్ టైం. చూడదు సింపుల్. 2 సార్లు చెప్పి 3 సార్లు చెప్పాడు.
నీ లైఫ్ పోరాపం. ఫ్రీ అయిపోవాల్సిన మనిషి ఈగో ట్రిప్లో పడదు. ట్రై చేస్తావు కాదు అది. ఇంకా ఇరుక్కుంటున్నా. అందుకని నీ సమయాన్ని నువ్వు ఎట్లా ఉపయోగించుకోవాలనుకుంటున్నావు? త్రూ బాడీ. ఇంతకుముందు ఇచ్చిన ఎగ్జాంపుల్ ఇస్తే మళ్ళీ అర్థమవుతుందని చెప్పి ముగిస్తా. అన్నదానం మానసికంగా చేసేది లేదు, కానీ అన్నదానం చేయాలనుకున్న ఆలోచన మనసుదే, పాపపుణ్యాలు మనసువే, మంచి చెడులు మనసువే, కులమతాలు మనసువే. ఎవడన్నా శరీరం చూసి చెప్పగలరా ఏ కులంలో? ఇంపాసిబుల్. పోనీ శరీరాన్ని చూసి చెప్పగలవా జ్ఞాన అజ్ఞానాన్ని? ఛాన్సే లేదు. పోనీ శరీరాన్ని చూసి చెప్పగలవా ఇది ఆరోగ్యంగా ఉంది అనారోగ్యంగా ఉంది? ఒక ఎక్స్టెంట్ వరకే. ఒకడు నున్నగా ఉండొచ్చు, లోపల కాలేయం దొబ్బొచ్చు, అది వేరే సంగతి. ఒకడు బక్కగా డొక్కలు చిక్కిపోయి ఉండొచ్చు, అయితేనే చెప్పగలరు మీరు. ఒకడు బక్కగా ఉండొచ్చు, చెంపలు గింపలు. వాడిని టెస్ట్ చేస్తే ఎక్సలెంట్ బాడీ ఫిట్నెస్ ఉండొచ్చు అంతర్గతంగా. వాడు బయట నున్నగా లేడేమో, వాడు లోపల బాగున్నాడేమో. అందుకని యూ డోంట్ నో. శరీరానికి తెలివి ఉంటుందా? తెలివి. ఒక భక్తి నిద్రపోయినాడు, అతనికి తెలివైన వాడా తెలివైన చెప్పగలవా? తెలియదు. అందరి శరీరాలు ఒకటే, అవి మాంసపు ముద్దలు అంతే, అంతకుమించి ఏముండదు. సరే, ఒక్కొక్క DNA ప్రకారం ఒక్కొక్క రకంగా షేప్ తీసుకుంటారు, అంతవరకు ఓకే. రియల్ మ్యాజిక్ అంతా మన మైండ్లో ఉంది. సో ఇప్పుడు ఈ శరీరము ఈ 50 సంవత్సరాలు 100 సంవత్సరాలు బతికే సమయాన్ని డిక్టేట్ చేస్తుంది మైండే. అందుకని మైండ్ని సెటిల్ చేస్తే శరీరం సెటిల్ అయిపోతుంది. సో ఈ శరీరంతో పెయింటింగ్ వేయవచ్చు, ఈ శరీరంతో ఒకరిని గుద్దవచ్చు కూడా. చాయిస్ ఈజ్ యువర్స్. ఒకప్పుడు జీసస్ చెప్పాడంట క్రాస్ నుంచి, ఐఎమ్ గివింగ్ యూ 2 ఆప్షన్స్, చాయిస్ ఈజ్ యువర్స్ అన్నమాట. అట్లనే ఆల్వేస్ 2 ఆప్షన్స్ ఉన్నాయి, చాయిస్ ఈజ్ యువర్స్. అది ఫాస్ట్ ఫుడ్ ఉంది, స్లో ఫుడ్ ఉంది. ప్రకృతి వనం ప్రసాద్ చాయిస్ ఈజ్ యువర్స్. కంఫర్ట్గా ఉండే బట్టలు ఉన్నాయి, వేరే వాళ్ళ దృష్టిలో అందం కనబడే బట్టలు ఉన్నాయి. ఏది వేసుకుంటావు? చాయిస్ ఈజ్ యువర్స్. చిన్న పని చేస్తూ హాయిగా బతకడం ఉంది, సక్సెస్ కోసం పరిగెట్టి పరిశ్రమ కావడం ఉంది. చాయిస్ ఈజ్ యువర్స్. పెయింటింగ్ కోసమే చేయడం ఉంది, పెయింటింగ్ పేరు ప్రఖ్యాతుల కోసం చేయడం ఉంది. చాయిస్ ఈజ్ యువర్స్. ఏది నువ్వు ఎంచుకుంటావు నీది ఆప్షన్. ఇది వేరేవాడు నీ మనసులో దూరి క్రియేట్ చేయాలి. ఇప్పుడు నా మనసులో దూరి ఎవరు క్రియేట్ చేస్తారు? నన్ను బుక్ రాయి అని ఎవరు చెప్తాడు? ఇంపాసిబుల్. నాకు 2 days నుంచి అనిపిస్తుంది ఇంకొక బుక్ స్టార్ట్ చేయాలి. ఏంటంటే ఏదైనా క్యాజువల్గా ఒక సరదా బుక్ ఏదైనా చేయాలని ఆలోచన. అంటే లైఫ్ గురించి వాట్ ఈజ్ లైఫ్ అనేది ఒకటి రాయవా? అయ్యో చెప్తున్నది అది. అంటే ఉన్నది అంగీకరించడము, లేదా ఒక నిరంతర ప్రవాహ స్థితిలో ఉండడం, దాదాపు నీ ఎగ్జిస్టెన్స్ అకారణం అని తెలుసుకోవడం, ఇదంతా లైఫ్ కిందకి వస్తుంది. అంటే కాకుండా అచీవ్మెంట్స్ ఇవంతా మైండ్ కిందకి వస్తుంది. ఇట్స్ నథింగ్ టు డూ విత్ లైఫ్. ఇప్పుడు మన పూల పార్క్లో గులాబీ మనం వచ్చింది, లేకపోతే ఒక బంతి పువ్వు వచ్చింది. వాట్ ఈస్ ద పర్పస్? దెర్ ఈస్ నో పర్పస్. ఇట్ ఈస్ దేర్ అంతే. అట్లా నువ్వు ఉండగలవా? ఉండొచ్చు, కానీ చాలా చెత్త పోతే తప్ప నీ మైండ్ స్థిరపడుతుంది. అప్పుడు నీ మైండ్ స్థిరపడితే అప్పుడు రమణ మహర్షి కూర్చుంటుంది. అందరూ అనుకుంటున్నారేమో పని చేయడం చాలా సులువు, ఏం చేయకుండా ఉండడం చాలా కష్టం. చాలా అండర్స్టాండింగ్ ఉండాలి ఏం చేయకుండా ఉండాలంటే. చేయాలంటే లిమిటెడ్ అండర్స్టాండింగ్ చేయాలి. ఎక్కువ చేయాలంటే ఇంకా తక్కువ అండర్స్టాండింగ్. లైఫ్ అంతా కూలి పని చేయొచ్చు, తక్కువ అండర్స్టాండింగ్ ఎక్కువ పని. మేస్త్రి కావాలనుకో కొంచెం ఎక్కువ అండర్స్టాండింగ్, పని తగ్గుతుంది. అదే నువ్వు ఆర్కిటెక్ట్ అనుకో ఇంకా ఎక్కువ అండర్స్టాండింగ్, పని తగ్గుతుంది. అట్లా ఎక్కువ అండర్స్టాండింగ్ వస్తే పని ఉండదు. నాకు ఒక ఆర్టిస్ట్ చెప్పిన మాట చెప్పి ముగిస్తా. ఏదో ఒకరోజు ఆ రోజుని అడాప్ట్ చేసుకున్న దాన్ని, నాకు నచ్చింది. ఏదో ఒకరోజు, ఈరోజు 1 monthకి ఎవ్రీ మంత్ ఒకసారి బయటకు వస్తాడనమాట. ఆ రోజు దర్శనం, మిగతా టైంలో బయటికి రాడు. ఫర్ సపోజ్ నేనే అనుకో, ఆ 1 month నేను ఏకాంతంగా ఉంటా, మళ్ళీ తింటా పడుకుంటా పెయింట్ వాడుకుంటా, ఏకాంతం. ఆ 1 monthకి ఒకసారి వస్తున్నాం కాబట్టి అందరు వచ్చారు. ఆ టైం అప్పుడు కూడా ఓన్లీ ½ an hour ఉంటా, అందుకని అందరు టైంకి వస్తారు. ఇప్పుడు ½ an hourలో నేను ఒక చిన్న పేజీ రాస్తాను, ఒక చిన్న పెయింటింగ్ వేస్తాను,
ఒక 3 నిమిషాలు మాట్లాడతాను, ఒక 5 నిమిషాలు మౌనంగా ఉంటాను అనుకో, ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇప్పుడు ఏదైతే రాయబడ్డదో ఇది 1,00,000 పేపర్లు ప్రింట్ అయ్యి అంత డిస్ట్రిబ్యూట్ చేయబడ్డది. ఏదైతే చిన్న పెయింటింగ్ ఉందో అప్పటికప్పుడు ఆక్షన్ వేస్తే ₹1,00,00,000 వచ్చేసినాయి. ఆ తర్వాత ఏదైతే చెప్పబడ్డదో అది లైఫ్ అంతా తలుచుకున్నారు నెక్స్ట్ 1 మంత్ వరకు. ఆ తర్వాత ఏదైతే మౌనంగా ఉన్నారో అందరూ మౌనంగా ఉన్నారు. సో ఇటువంటి ఒక వర్క్ ప్యాటర్న్ క్రియేట్ చేయాలి. అంటే కష్టపడి నువ్వు సంపాదించి నువ్వు అనుభవించలేవు. ఇట్లా నువ్వు వేస్తే అది తీసుకోగలగాలి. అంటే నీ యొక్క ప్రజెన్స్లో అంత గ్రేస్ ఉండాలి. నువ్వు అడుక్కోకూడదు. మనం ఎవరైనా అడుక్కోవట్లేదు పెయింటింగ్ కొనండి సార్ బాగుంటుంది. ఎందుకు అడుకోవట్లే? అవసరం లేదు. అది వాడు కొనకపోతే పెయింటింగ్ బాగానే ఉంది. అది ఓన్లీ కొనడం ఒక్కటే పారామీటర్ ఎట్లయితుంది? పెయింటింగ్ కాదు. నో, అది మనం తీసుకుంటే గుడ్, దానికి అటు ఇటు అయినా గుడ్, ఏమి కాదు. ఇప్పుడు అదేమంటారు, ఇప్పుడు ఈ ఏనుగు 1 గ్రామ్ బరువు పెరిగితే దానికి ఏం ఫరక పడుతుంది? ఏనుగు ఒక దోమ వచ్చి 1 గ్రామ్ బరువు లాగేసుకుంటే దానికి ఫరక పడుతుంది. ఇప్పుడు నా లైఫ్లో ఈ పెయింటింగ్ 5,000 చెప్పాను అనుకో ఎగ్జాంపుల్, అంటే నా అండర్స్టాండింగ్ చెప్తున్నా. ఒకడు 3,000 ఇస్తా అన్నాడు, అంటే నువ్వు అనుకున్నది 2,000 తక్కువైంది. నీకు ఏం నష్టము ఆ 2,000 నీ లైఫ్లో లేకపోతే? ఇప్పుడు అంటే వాట్ ఈజ్ ఇట్ యూ లూజ్? అంటే నువ్వు ఐడెంటిటీ కోసం పెయింటింగ్ వేస్తే 5,000 వేస్తేనే నాకు మార్కెట్లో వాల్యూ ఉంటుంది అనుకుంటే అది వేరు. అట్లా కాకుండా జస్ట్ త్రో ద పెయింటింగ్, ఇచ్చేసేయి. రైట్ పర్సన్కి అవసరమైతే ఫ్రీగా, ఇంకా రైట్ పర్సన్కి ఫ్రీగా ఇచ్చి కాలు కూడా మొక్కు. ఎందుకంటే సరైన వ్యక్తి చేతిలోకి వెళితే వాడు నీకు డబ్బులు ఇవ్వట్లే కానీ వాడు నీకు చాలా సహాయం చేస్తాడు. నువ్వు గుర్తించాలి, నీకు తెలుస్తుంది. ఇప్పుడు నా లైఫ్లోకి ఎందరో వచ్చి నిన్నే ఎందుకు ఉంచుకున్నా? నాకి డ్యాన్స్ చేస్తారు, నీ కాడుంటుంది. నిన్న కూడా ఒక ఆయన, నాదంతా అయిపోయింది, నా దగ్గర ఆస్తి కూడా ఉంది, నా డబ్బులు కూడా మీకు ఇచ్చేస్తా, నాకు 2 ఎకరాల పొలం ఉంది, మీ దగ్గర ఒక మూలకు వచ్చి ఉంటా అంటే నేను చెప్పిన త్వరలో చెప్తా అన్న ఇట్లా నడుచుకుంటా. అక్కతో ఎక్కువ క్లోజ్ ఉండడం, అక్కతో ఎక్కువ ఇది చేయడం, అక్క అంటే సంథింగ్ మైథిలి క్లోజ్ అయితే రీసాక్ క్లోజ్ కావచ్చు అని ఆ థాట్ వచ్చిన కూడా చూసిన నేను. కానీ మైథిలి చాలాసార్లు ఇట్లా చెప్పడం కూడా విన్నా, మన చేతులు ఏముండదు, నువ్వు వాళ్ళని అడగాలి నాన్న, రీసాని అడగాలి నాన్న, నాకు తెలియదు. అంటే నాకు ఇది క్లియర్ గా తెలిసింది, ఇండైరెక్ట్ గా ఎట్లా వస్తున్నారు చాప కింద నీళ్ళని. నేను అంటే వీళ్ళు ఏం చేస్తారని కొన్ని నాకు క్లియర్ గా అనిపిస్తాయి. నేను అది ఏం చేయను, జస్ట్ చూస్తా. నిన్న పెద్ద ఆయనకు చెప్పిన పప్ప చెప్తాడు యాజ్ ఎ అబ్జర్వర్ ఈజ్ అబ్జర్వ్డ్. అదేనా? అంటే గమనిస్తున్నా, నిన్ను నువ్వే గమనించుకో అట్లా. అయితే ఆ పెద్ద ఆయనకు ఒకటే మాట చెప్పిన, మీరు నా దగ్గర ఉండాలనుకుంటున్నారు, వెరీ వెల్, తప్పేం కాదు, ఎప్పుడు అన్నది నేను చెప్తా. అంటే కొంచెం రఫ్గా ఐడియా ఇస్తారంటే 2065 తర్వాత. ఇప్పటికే 60 సంవత్సరాలు సార్, 20 ఏళ్ళ కంటే ఉండనేమో, నాకు తెలియదు. నువ్వు అడిగావు, నేను ఒప్పుకుంటున్నా. అట్లే కదా 2065 కలుసుకున్నాం, అంతవరకు అట్లా. అప్పుడే ఆ డబ్బులు గిబ్బులు తీసుకోనండి అంటే వద్దని చెప్తున్నారంటే అవును వద్దని చెప్తున్నా. వద్దు అంటే ఇంకా నాకు దీనికి ఒక 2 ఇంతల ప్లేస్ కావాలి. ఎందుకు అసలు ఐ డోంట్ వాంట్ ఈవెన్ సీ ఎవరిబడి ఫేసెస్. కలిసి ఉండాలి కానీ ఫేస్ చూడొద్దు అనుకుంటున్నా. అల్టిమేట్ స్టేట్ అది. పప్ప ఇప్పుడు తాతయ్య కోరిక ఉంది, అది వేరే విషయంలో కూడా ఒక లవర్స్ మధ్య అనుకోవచ్చు, ఫ్రెండ్స్, అది ఈ జన్మలో నెక్స్ట్ జన్మలో ఉంది. నెక్స్ట్ జన్మలో, ఈ జన్మలోనే 2068 అట్లా. ఇది ఓపెన్ చేయి. సో ఓవరాల్గా ఏంటంటే నీ సమయాన్ని నువ్వు ఎట్లా వినియోగించుకోవాలనుకుంటున్నావు అనేది నీవే నిర్ణయించుకోవాలి. ఏడుస్తూ ఉండాలని నిర్ణయించుకుంటే నేను చెప్తున్నా, ఏడు ఆల్ ద బెస్ట్. గొడవ పడుతూ ఉంటే బాగుంటుందా? గొడవ పడు, ఆల్ ద బెస్ట్. దాని పర్యవసానాలన్నీ తీసుకో. ఇంకా అంటే ఎవ్రీ యాక్షన్ కమ్స్ విత్ ప్యాకేజ్ అండ్ బ్యాగేజ్. నేనైతే ఆర్గ్యుమెంట్స్ కోసం, గొడవల కోసం, ద్వేషాల కోసం, వీటి కోసం నా సమయాన్ని ఇవ్వదలుచుకోలేదు. అవసరమైతే ఈ సోకాల్డ్ మానవ సమాజం వదిలేసి నేటన్నా దూరం పోయి బతుకుతా. ఇది నిర్ణయించుకున్నా. ఎప్పుడో నాకు నిజంగా ఈ ప్రస్తుతం ఈ ఇంట్లో నాకు నిజంగా ఇబ్బంది అయిందనుకో, నేను డిసపేర్ అయిపోతే ఇక్కడి నుంచి. నాకు ఏ కంపాషన్ లేదు, ఏ ఎమోషన్ లేదు ఎవరి మీద. నాకు ఈ భూమి మీద ఒక్కరే ఇంపార్టెంట్, అది నేనే.
అంతే. మిగతా వాళ్ళతో నాకు సంబంధం లేదు. ఒక ఎక్స్టెంట్ వరకే ఇంపార్టెంట్. ఒకవేళ వాళ్ళు నాలో భాగం అనుకుంటే చూస్తాను కొంతసేపు. పొద్దస్తమానం ఎవడిని దేకలేడు, ఇంపాసిబుల్ అది. అట్లాంటి అబద్ధాలు ఏమీ లేవు. సో నాకు అల్టిమేట్గా నేనేం చేయాలో అది ఇంపార్టెంట్. దానికే అడ్డొచ్చింది అనుకో, ఏదైనా మనిషి కావచ్చు, వ్యవస్థ కావచ్చు, లేకపోతే సందర్భం కావచ్చు. కలిపేసుకోవడం అనేది ఒక సందర్భాన్ని బట్టే ఉంటుంది. ఎవడి భుజాల మీద ఎక్కేసుకొని చెప్తాడు. అది ఫిలసాఫికల్గా కలిపేసుకోవడం అనేది ఫిలసాఫికల్. అంటే నాలో భేదభావం లేని స్థితి ఉందని చెప్పడానికి అదొక ఎక్స్ప్రెషన్ రా. అంటే అట్లీస్ట్ నేను నా చుట్టూ ఉన్న 5-6 మందిని నేను వేరుగా చూడట్లే. అయినప్పటికీ దాన్ని లీనియన్స్గా తీసుకొని ఎవరన్నా వాళ్ళ మూర్ఖత్వాలని ఎవరైనా సరే నేను ఎవరిని ఇంపోజ్ చేయను. నేను ఫ్రీడమే ఇస్తాను. ఆయన అందరికీ ఫ్రీ అయిపోయి చెప్తున్నాను ఎవ్రీడే. కానీ నాకు ఒక 5-6 మంది మాటికి అడ్డొస్తున్నారు అనుకో, అది ఎవరైనా కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు, నాట్ ఐ డెఫినెట్లీ టేక్ ఎ డెసిషన్, కాన్షియస్ డెసిషన్, డిసపియర్. అలాగే డిసపియర్ ఎటో పోను, ఎక్కడుందో చెప్తా. అంటే ఇట్లా ఉన్నాను, ఇది కారణం. ఒకవేళ మళ్ళీ కలిస్తే ఇలా ఉంటేనే కలుస్తాను, లేకపోతే నో. అడుగు, ముగిద్దాం. ఇప్పుడు ఆల్రెడీ చాలా మంది ఇష్టపడతారు నేను, ఓకేనా? అది అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, చిన్నవాళ్ళు కావచ్చు, ఓల్డ్ పర్సన్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఒకవేళ అమ్మాయిలే కావచ్చు, ఒక ఇండైరెక్ట్ నీకు మెసేజ్లు చేయడం, వాళ్ళ ఇష్టాన్ని నీకు చెప్పడం, ఎవరు ఏదైనా చెప్పొచ్చు, నేను అసలు పట్టించుకోను. ఎలా చెప్తావు వాళ్ళకి? నేను నీ పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంది అది చూసుకొని చెప్తాను. అట్లీస్ట్ అక్కడ చెప్తున్నందుకు నేను స్పందిస్తున్నందుకు ఈ విషయం నీకు తెలిసింది. లేకపోతే నీకు ఎట్లా తెలుస్తుంది నేను ఎవరు లైక్ చేస్తున్నారు? లైక్ చేస్తున్న వాళ్ళు నన్ను కాదు, నేను చెప్తున్న తత్వాన్ని లైక్ చేస్తున్నారు. ఆ విషయం నాకు తెలుసు. ఆ తత్వం నీలోనే ఉంది, అది కనుక్కో. ఫ్రీ అయిపో అని చెప్పడానికి నేను మాట్లాడతా, అవాయిడ్ చేయను. నా నుంచి దూరం చేయడానికే నేను మాట్లాడతా. ఇప్పుడు ఈవెన్ నీకు ఎందుకు వర్క్ క్రియేట్ చేసినా నేను వదిలించుకోవడానికే. అదర్వైజ్ లైఫ్ అంతా ఇంత అన్నం పెడతా మూలకుండా అననా? నిన్న కూడా జవాబు చెప్పిన, నువ్వు డోంట్ థింక్ టూ మచ్. దానికి జవాబు చెప్పేసిన, ఎన్నిసార్లు చెప్పినా అంతే. నీకు అర్థం కావాలని ఉండదు, చెప్పాల్సింది అయిపోయింది అంతే. దాని జవాబు అంతే. సో నీవు చూసే దృష్టిలో ఏదో లోపం ఉండటం వల్ల నువ్వు అదే చూస్తున్నావు. ఒక వ్యక్తి దేనికోసం వస్తున్నాడు, దాన్ని నేను ఇచ్చి పంపిస్తున్నా తప్ప వ్యక్తితో ఏమి లేదు. ఒకవేళ నిజంగా వ్యక్తులతోనే నాకు ఉంటే ఈ పాటికి ఇదంతా నిండిపోయి ఉండేది. నేను నా ద్వారం ఓపెన్ చేసి ఉంటే చాలామంది వస్తారు. నేను వదిలించుకుంటూ వస్తున్నా మనుషుల్ని. రెండోది నేను నిర్ణయించుకున్నా, ఐ వాంట్ టు లివ్ అలోన్. అనుకునే వాళ్ళు అనుకుంటారు బై. ఎవరు నాకు మెసేజ్ చేయరు, నువ్వేదో భ్రమలు ఉన్నావు. యాక్చువల్గా ఐ డోంట్ నో, అది నువ్వు ఏ దృష్టితో చూస్తున్నావు నాకు తెలియదు. జనరల్గా అడగనే వద్దు. నువ్వు జనరల్గా నన్ను పెట్టి ఎట్లా అడుగుతావు? నిన్ను జనరల్గా అడుగుతా. నిన్నే ఒక అబ్బాయి నిన్ను వచ్చి గోకాడు, ఏదో గిల్లాడు, జనరల్గా ఎట్లా అడుగుతావు? అది జనరల్గా అడగవద్దు. జనరల్గా నన్ను సబ్జెక్ట్ చేయొద్దు. నిన్ను సబ్జెక్ట్ చేసుకో. నువ్వు ఎట్లా ఉండాలనుకుంటున్నావు నిర్ణయం. ఫర్ ఎగ్జాంపుల్, ఐ మే బి బ్యాడ్ పర్సన్. నువ్వు అనుకున్నట్టు ఒక్క ఇంచు కూడా లేదు నేను. నీకు ఆప్షన్ ఉంది, నువ్వు హాయిగా బయటికి వెళ్ళొచ్చు. నువ్వు ఎంత గొప్పగా బతకాలనుకున్నావు అంత గొప్పగా బతికే ఆప్షన్ నీకుంది. యు ఆర్ సచ్ ఎ గ్రేట్ పర్సన్. చెప్పిన ఇంకా ఐ డోంట్ కేర్. ఎప్పుడు వదిలించుకోవడమే. టాటా బాయ్ బాయ్, నువ్వు ఎందుకు వచ్చినావు ఆ పని చూసుకొని దొబ్బేనే చెప్తున్నా నేను. అంతకంటే ఇప్పుడు నీకు కూడా అదే చెప్తున్నా. నీవు ఇంకా ఎదగలే అంటే యూ హ్యావ్ టు అండర్స్టాండ్ మెనీ థింగ్స్. నువ్వు ఇంకా ప్రపంచంలో పడలే. నీకు ఒక అబ్బాయి తెలియదు, నీకు బాయ్ ఫ్రెండ్ తెలియదు, నీకు టచ్ తెలియదు, నీవు ఇంతవరకు ఏ కంపెనీలో పని చేయలేదు. నీకు ఏమీ తెలియని కారణంగా నువ్వు చిన్న హోల్లోకి వెళ్ళి లైఫ్ని చూస్తున్నావు. దట్ టు మీ నీ లైఫ్లో అర్థం చేసుకోలేవు. నన్ను కొంత అర్థమవుతున్నా, అంతవరకు ఓకే, క్లోజ్గా ఉంటున్నా కాబట్టి. అందుకని దట్స్ ఫైన్, తప్పేం లేదు. నువ్వు ఎవరిదైనా తప్పు లేదు కదా, అటువంటిది ఏమీ లేదు. ఎందుకంటే నాకు ఆసక్తి లేదు. నాకు ఆసక్తి ఉందనుకో, ఎవరు చెప్పినా ఇంటర్నే అయ్యింది పాయింట్. అది నాకు ఇంట్రెస్ట్ లేదు కాబట్టి నేను అందరిని దూరం పెట్టి, నిజంగా నాకే నా ఫ్రెండ్స్తో తాగాలని ఉందని నేను నిర్ణయించుకున్నాను అనుకో, ఎవడు ఏడ్చినా ఎవడేం చేసినా ఐ విల్, అది అవసరమైతే వదిలేస్తే మిమ్మల్ని వీళ్ళతో న్యూసెన్స్ బ్యాచ్ పంపించేస్తా నేను. లేదా నేను పక్కెళ్ళిపోతా. నాకు నిజంగా వేరే వాళ్ళతో ఉండాలనుకున్నాను. నేను అసలు ఇట్లెందుకుంటా? నీకు తెలియదు అసలు లైఫ్ ఎట్లా ఆపరేట్ చేయబడుతుంది.
ఇదే చేస్తుంటే ఏదైనా చేయొచ్చు అన్న. అంటే నాకు క్లారిటీ ఉంది కాబట్టి నేను ఇట్లుంటుందా, లేకపోతే ఎంతసేపు మనుషులను వదిలేసుకోవడం. 2 నిమిషాలు అందరికి బాయ్ బాయ్ చెప్పి మనం కొత్త జీవితం స్టార్ట్ చేసి ఎంతమంది స్టార్ట్ చేస్తలేరు. ఎగ్జాంపుల్ నాగ చైతన్య, సమంత, ఎంత గ్రేట్ ఫ్రెండ్స్, ఎంత గ్రేట్ లవర్స్. ఇప్పుడు రీసెంట్గా ఎవరు ఇంటర్వ్యూలో చెప్పాడు నీ లైఫ్లో అంటే శోభిత అని చెప్పాడు. మరి అంతకుముందు జ్ఞాపకం ఎటుపోయింది ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఎదుటి వ్యక్తి గురించి ఆలోచించడం మాని నువ్వు ఎక్స్ప్లోర్ చేయ లైఫ్. యూ ఫైండ్ ఏ బాయ్ ఫ్రెండ్, 1 సంవత్సరం తిరుగు, నీకు తెలుస్తుంది. నీ దమాకంతా ఉల్టా పల్టా అయ్యి ఏకదం సెట్ అవుతుంది. పక్కన నిలబడి ఇది ఏం చేస్తున్నారంటే గోడ మీద నిలబడి అందరినీ చూసి జడ్జిమెంట్ చేస్తూ ఉంది. ఇది రైటు, ఇది తప్పు, అట్టుండి. నువ్వు చేయిపో, మా సావేదో మేము చేస్తాము, దాని కష్టమో నష్టమో నీ దగ్గరికి రాము. నువ్వు నా మీదకి ఇంప్లై చేస్తే నేను నీ మీదకి ఇంప్లై చేస్తా. తప్పను. అయ్యో రామ, నువ్వు అనుకుంటే ఆన్సర్ ఇచ్చేసిన. మరి నేను కూడా చాలా సార్లు చెప్పినాను. దాని నిన్న కూడా, ఒక నిమిషం ఆగు, నిన్న కూడా ఈ టాపిక్ ఇంప్లై చేసి చెప్పి నీకు సంబంధం లేదు అసలు. వినే వాళ్ళకి ఇది ఇంపార్టెంట్ కాదమ్మా. ట్రుత్, నా పర్సనల్ లైఫ్ ఏం అవసరం, పిచ్చా నీకేమన్నా? ఇదంతా దీన్ని ఏమంటారంటే షోల్డర్ మీద తుపాకి పెట్టి వేరే వాళ్ళ కోసం నేను కాలుస్తున్నట్టు. నీ సంగతి ఏదో నువ్వు చూసుకో. See, when I say I am done with it, ఎవరు నీకు అనిపించింది, నీ బుర్రలో అటువంటి గుజ్జు పాడైంది. స్టిల్ నాతో ఉండి కూడా నువ్వు అదే చూస్తున్నావు, అది నీ ప్రాబ్లం. నువ్వు అడిగిందే నీ ప్రశ్నలోనే ఉంది అది. నువ్వు ఏదైనా అడగొచ్చు, ఒక బుక్ ఎట్లా రాయొచ్చు అని నేను వచ్చిన ఈ కొన్ని సంవత్సరాలు, ఈ 1.5 years నువ్వు ఒక బుక్ రాసి ఉండొచ్చు ఈ పాటికి. నీకు అది ఇంట్రెస్ట్ కాదు. ఎందుకు అడుగుతావు? ఎప్పుడన్నా అడిగావా అక్రమ సంబంధం ఎట్లా పెట్టుకోవాలని? నీ మైండ్లో లేదే లేదు. ఎట్లా బ్రాండ్ షాప్ చూసేద్దాం పని ఎందుకు అడగలే? నువ్వు ఎప్పుడు అడగవు? నీ మైండ్లో ఉన్నదే అబ్సల్యూట్లీ నేను యాక్సెప్ట్ చేయి. నీ మైండ్లో ఉన్నదే అడుగుతావు. నువ్వు జస్ట్ ఊరికే మాట వరుసకి నువ్వు పదాలతో అల్లుకొని ఆడుకుంటా అంటే అది నీ కర్మకు వదిలేస్తా. నీ మైండ్ లేదు, నువ్వు అడగనే అడగవు. నువ్వు ఏదైతే అడుగుతున్నావు అది నీవే. దానికి జవాబు నిన్న సాయంత్రము చెప్పినా కాదు, నిన్న సాయంత్రమే చెప్పినా. మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు? ఎన్నిసార్లు అడుగుతావు? లేదా పేపర్ మీద రాసి పేపర్ మీద జవాబిస్తా. కానీ ఇట్లాంటివి ఎంటర్టైన్ చేయాలి అంటే వాళ్ళు ఇక్కడి వరకు రారమ్మా. బయట చాలా ఉంది సొసైటీ. ఏం తెలుసు నీకు? తెలియదు, ఫ్యాక్ట్ నీకు తెలియదు. నువ్వు ఒకసారి ఒక పని చెయ్యి, ఒక 2 సంవత్సరాలు ఇండిపెండెంట్గా ఈ ప్రపంచంలో బతుకు. దెన్ అప్పుడు అడిగే ప్రశ్నలో ఒక దమ్ము ఉంటుంది. ఇదేంది రిలాక్స్ ఒక గట్టు మీద కూర్చొని యువర్ జడ్జ్, నీకు మెసేజ్లు వస్తాయి, వస్తాయి. నీకెందుకు? నీకు పెట్టారేమన్నా? పోనీ ఏం మెసేజ్ వచ్చింది, ఎవరు పెట్టి? నీకెందుకు క్యూరియాసిటీ? నీ పని ఏందో నువ్వు చూసుకో. ఇప్పటికి చాలాసార్లు చెప్పినా, యు ఆర్ అన్నెసెసరీలీ ఎంటరింగ్ ఇన్ పోకింగ్ ఇన్ టు సంబడీస్ లైఫ్. ఎవ్వరు ఫాలో చేస్తారు? వాళ్ళని వాళ్ళు ఫాలో చేస్తున్నారు. అబద్ధపు అవగాహన. నేను చెప్తున్నది ఫ్రీ అయిపోమని. చూడు బెటా, ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్, నేను నా జీవితం చూస్తే తెలియాలి నీకు. నా లైఫ్ చూస్తే అడగాల్సిన అవసరం లేదు. నా పక్కన ఉంటున్నావు, నాకు 2 అడుగుల దూరంలో ఉంటుందో. నీకు అంతర్గతంగా తెలియాల్సిన విషయం. మాటల ద్వారా నేను చెప్పిన మాటల్ని కన్విన్స్ అవుతావని కాదు. ఇప్పుడు నేను చెప్పినా నువ్వు నమ్ముతావు అన్న గ్యారెంటీ నాకేం లేదు. నీ అవగాహనతో నువ్వే బతుకు, అది నాకేం ప్రాబ్లం లే. నువ్వు నన్ను చూసి నిర్ణయానికి రావాల్సిన వ్యక్తి. ఇప్పుడు రమణ మహర్షి ఇప్పుడు లేడు. ఇప్పుడు ఆయన లేనప్పుడు అతను మాట్లాడు. నువ్వు రమణ మహర్షి ఎట్లా అర్థమవుతాడు నీకు? చూడడం వల్లనే. ఆ వ్యక్తి జీవన విధానాన్ని చూసి నువ్వు నిర్ణయానికి రావాలి. ఎంతసేపు మాట్లాడతావు? ఇప్పుడు నేను చూసి నీ మాటలు బట్టి నేను అంచనాకు వస్తే నీతో నేను మాట్లాడను. ఎందుకంటే నువ్వు పిచ్చిగా ఇన్కోహెరెంట్గా మాట్లాడతావు. ఒకవేళ ఆ మాటలే నాకు ఆధారం అయితే ఐ డోంట్ కేర్. అట్లా కాకుండా నీ మూలం బాగుంది, నువ్వు చాలా బాగా పనిచేయగలవు, నీలో ఒక శక్తి ఉంది, పొట్టిన దాని గురించి మాట్లాడుతా నేను. అందుకని నువ్వెవరో అది నువ్వు చూస్తున్నావు, నేనెవరో అది నేను నీలో చూస్తున్నా. అందుకని వాయిస్ రేంజ్ అది ఇంపార్టెంట్ కాదు. నాకు మాట్లాడినప్పుడు అలా వస్తుంది, ఒక విషయం చెప్పినప్పుడు అట్లా వస్తుంది. నేను తిట్టట్లే, నేను అడగొద్దని కూడా అది చెప్పట్లే. కానీ జవాబు ఇచ్చినా స్టిల్ యు ఆర్ క్యారీయింగ్ ఇట్. అది నీ హెడేక్. నీ గురించి నువ్వు ఆలోచించుకో. నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పినా స్టిల్ చెప్తున్నా, ఇది నేను నీ క్షేత్రాన్ని మాత్రమే. ఆ క్షేత్రాన్ని ఉపయోగించుకుని నువ్వు సెటిల్గా, నువ్వు ఆర్థిక పరంగా నువ్వు సక్సెస్గా, నువ్వు డెవలప్గా. మేము ఎటుపోతే నీకే. జస్ట్ ఐఎమ్ గివింగ్ యూ అన్ ఆపర్చునిటీ టు ఎక్స్పీరియన్స్ లైఫ్. నువ్వు అక్కడే నిలబడి నువ్వు నా మీద తుపాకులు వేయకు. మిమ్మల్ని చూసి మేము ఇన్స్పైర్ అవుతుంటాం. ఎంత మంచి అసలు చేతన, అసలు అంటే నువ్వు విషయాలు తెలుస్తాయి ఇలా వీడియోలు చూస్తూ ఉంటే అనుకుని. ఇప్పుడు నీకు ఎందుకు పని అప్ప చెప్పినా న్యూసెన్స్ ఆపేస్తావని.
ఖాళీగా ఉన్నాం అనుకో ఏదో మాట్లాడుతూ ఉంటావు. సో అన్న ఇంతకు ముందు బుక్ రాయాలి అన్నారు కదా, నాకు ఒక థాట్ వచ్చిందన్న. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, చిన్న పిల్లలకి అర్థమయ్యేటట్టు ఆధ్యాత్మికతని ఇంట్రడ్యూస్ చేయకూడదు. చిన్నపిల్లలు ఆల్రెడీ ఆధ్యాత్మికంగానే ఉన్నారు, వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు మనం అంతే. పోలిక వద్దు, సంథింగ్ చిన్న చిన్న విషయాలు అట్లా చేయొచ్చు అంటే వాళ్ళ అలా స్ట్రగుల్ చేయొచ్చు విషయాలు ఉంటాయి కదా అలా అన్న. చేయొచ్చు. అంటే బ్రాండెడ్ థింగ్స్ ని చూడకు, మినిమం నార్మల్ థింగ్స్ లో కూడా నీకు మంచివి ఉంటాయి. అంటే నా పిల్లల ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను నేను మీకు. అర్థమైంది నాకు. వేరే వాళ్ళతో పోల్చుకోకు, వాళ్ళ హైట్ కానీ వాళ్ళ చదువు కానీ వాళ్ళ ఇది కానీ. అవును, ఒక బొమ్మల కరసక్తే అంటే దాన్ని మనం కూర్చొని కేటగరైజ్ చేయాలి, చేసి వాళ్ళకి ఉపయోగపడేటట్టు. మనం ఎంత చెప్పినా కూడా ఒక పుస్తకం నేర్పించింది వేరేగా ఉంటుంది వాళ్ళకి. ఆఫ్ కోర్స్. ఓకే, నేను చేయనా?